జై శ్రీరామ్. మీరు చూస్తున్న దక్షిణ భారతదేశంలో ఏకైక కాలభైరవ స్వామి దేవాలయం. ఇది కామారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని రామారెడ్డి మండల కేంద్రానికి అతి సమీపాన ఉన్న ఈసన్నపల్లి గ్రామ శివారులో ఉంది. ఉత్తర భారతదేశంలోని కాశీనగరం నందు మరియు ఉజ్జయిని నగరం నందు కాలభైరవ ఆలయములు ఉండగా, దక్షిణ భారతదేశంలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రామారెడ్డిలో మాత్రమే కాలభైరవ ఆలయం ఉండడం విశేషం. ఆలయ స్థల పురాణం ఏమనగా 16వ శతాబ్దంలో కాశీ నుండి స్వామివారి విగ్రహాన్ని ఎద్దుల బండిపై తీసుకువస్తుండగా ఈసన్నపల్లి గ్రామ శివారులో వచ్చేసరికి రాత్రి అవడంతో అక్కడే విశ్రమించారు. కొంత సమయం తర్వాత భారీ శబ్దం వచ్చి బండి విరిగిపోయి స్వామివారి విగ్రహము నిటారుగా నిలబడింది. దాంతో ఇట్టి ప్రదేశంలో దేవాలయాన్ని నిర్మించారని పురాణ కథనం. శునకాన్ని వాహనంగా చేసుకుని 8 అడుగుల ఎత్తున దిగంబర కాలభైరవ స్వామి మూల విగ్రహం ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ గుడిలోని దిగంబర కాలభైరవ విగ్రహం 13వ శతాబ్ది కాలం నాటిదని మరియు ఈ గుడికి 2000 సంవత్సరం కిందట నిర్మించారని మరియు అప్పట్లో మట్టి గోడల మధ్యన మరి చెట్టు కింద ఈ విగ్రహం ఉండేదని చరిత్రకారుల ద్వారా తెలియవచ్చింది. ఇప్పుడున్న ఈ ఆలయాన్ని 2001 సంవత్సరము భక్తుల దాతల సహకారంతో అధునాతనంగా నిర్మించారు. అష్టమి, అమావాస్య దినాల్లో మరియు ప్రతి మంగళవారాల్లో భక్తులు ఎక్కువగా స్వామివారిని దర్శించుకుంటారు. అనారోగ్య సమస్యలున్న వారు స్వామివారి సన్నిధిలో 21 రోజులు లేదా 41 రోజులు నిద్రించినట్లయితే వారి ఆరోగ్య సమస్యలు తీరుతాయని భక్తుల నమ్మకం. శివుని విగ్రహ రూపమే కాలభైరవుడని, రాక్షసులను నాశనం చేయడానికి శివుడు కాలభైరవుని సృష్టించారని ప్రతీతి. కాలభైరవుని అచంచలమైన భక్తితో క్రమం తప్పకుండా భైరవ మంత్రాన్ని జపించినట్లయితే శత్రు బాధలుండవని, భయాన్ని దూరం చేస్తాడని, అంతర్గత శక్తిని ప్రసాదిస్తాడని, సంపదలను మరియు మోక్షాన్ని, స్వర్గపు ఆశీర్వాదాలను అందిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.